ఎస్ఎస్సి వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. వాళ్ళకు ఒక 20-25 డేస్ ఉండొచ్చు ఎగ్జామ్స్. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, వాళ్ళకు కూడా మా ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గం అందరిలో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు మొత్తం డిజిటల్ కాంటెంట్ తయారు చేసి QR కోడ్ ద్వారా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, వాళ్ళకు సింపుల్ మెథడ్ ద్వారా ఇవ్వాలని వాళ్ళకు కొన్ని బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్థులు ఎస్ఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిజంగా వారు ఇన్ని రోజులు కొందరు మంచి ఇంటెలిజెన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా సంవత్సరాలు అంటే నెలలు వాడు పుస్తకాల పిల్లలు చదవడు. ఇంటెలిజెన్స్ నిజంగా 20 డేస్ బుక్ ముందులో పెట్టుకుంటే వాళ్ళకి అసలు వాళ్ళ చాలా చూసి పరిచయం అయ్యాలి. నేను చిన్నప్పుడు చూస్తుండే, అదే మీరు ఎప్పుడు చూసినా పూర్వపని చేస్తుండే, చదువుతూ ఉంటుండే. ఇన్ని మంచి మార్క్స్ వచ్చినాయంటే ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నువ్వు 20 డేస్ 50 డేస్ కరెక్ట్గా నువ్వు బుక్స్ ముందు పెట్టుకొని చదివితే డెఫినెట్గా కూడా సక్సెస్ అవుతారని కూడా తెలియజేస్తాను. Good afternoon, Andy. We are from Sri Akshara High School. Myself, Srinivas. I am working as a principal here. Today, our students are going to represent of science exhibition. Nearly 350 science exhibition they are going to show in their showcase. So it is a very good sign. ఎందుకంటే మన చిల్డ్రన్స్లోని ఐడియాస్ కానీ వాళ్ళ ఇన్నోవేషన్, నెక్స్ట్ క్రియేటివిటీ, వాళ్ళ యొక్క సృజనాత్మకత ఏదైతే ఉందో ప్రతీది కూడాను వాళ్ళకు వచ్చిన విధంగా వాళ్ళ ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, దాన్ని సైన్స్ ఫెయిర్ రూపంలో ప్రజెంట్ చేయడం. సో ఇట్ ఈస్ దట్ గుడ్ సైన్ ఫర్ అస్. సో ఇది వాళ్ళ లోపల దాగి ఉన్న ఐడెంటిఫికేషన్ అండ్ సృజనాత్మకతకి ఒక ముఖ్య కారణం. దీనికి కోఆపరేట్ చేసినటువంటి పేరెంట్స్కి, నెక్స్ట్ టీచర్స్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బ్యాక్ బోన్ ఆఫ్ టు దట్ అవర్ స్టూడెంట్ యాజ్ మేనేజ్మెంట్. సో ఎట్ ద సేమ్ టైమ్ సో దేర్ క్రియేటివిటీ ఏదైతే ఉందో వాళ్ళన్నింటిని కూడాను నియర్లీ 20 డేస్ నుండి ఇట్స్ గోయింగ్ టు దట్ స్ట్రగుల్ ఫర్ విచ్ వి షో దేర్ ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ. సో ఏదైనా కూడాను టుడే వాళ్ళు రిప్రజెంట్ చేసిన ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను వాళ్ళ లోపల దాగి ఉన్న టాలెంట్ని బయటకు తీయడం కోసమే. సో ఇందులో కూడాను మమ్మల్ని కూడాను టీచర్స్ని, పేరెంట్స్ని అద్భుతపరిచిన ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని చంద్రయాన్ 3 కానీ, నెక్స్ట్ రామాయణాన్ని మొత్తాన్ని కూడాను ఒక సింపుల్గా క్లుప్తంగా వివరించడం, దాంతోపాటు ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని రిప్రజెంట్ చేసే నెక్స్ట్ ఎగ్జిబిట్స్ కానీ, నెక్స్ట్ అదర్స్ నియర్లీ 350 ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతీది కూడాను వాళ్ళ టాలెంట్లు, వాళ్ళు చూపించిన ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో ప్రతీది కూడాను వాళ్ళ యొక్క టాలెంట్ని రిప్రజెంట్ చేసేదే. సో ఇక్కడ మొత్తం ఫ్రమ్ నర్సరీ టు 9th స్టాండర్డ్ స్టూడెంట్ కూడాను ఈ సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అందరూ కూడాను దే ఆర్ షోయింగ్ దేర్ స్కిల్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ షోయింగ్ టు దర్ నాలెడ్జ్. సో వాళ్ళు ఇచ్చిన ఎఫర్ట్ కానీ ఏదైనా కూడాను ఇది ఒక గుడ్ సైన్. ఇలా కూడా ఏది ఉన్నా కూడాను, ఎలాంటి ప్రోగ్రామ్ ఉన్నా కూడాను మా శ్రీ అక్షర స్టూడెంట్స్ వాళ్ళ యొక్క టాలెంట్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో దాని కన్సర్న్ మేము ఏ ప్లేస్లో ఉన్నా కూడాను, ఏ కాంపిటీషన్ ఉన్నా, ఎలాంటి ప్రోగ్రామ్ ఉన్నా అందులో మా స్టూడెంట్స్ కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పటివరకు కూడా మేము చాలా ఈవెంట్స్లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, ఐదర్ జోన్ లెవెల్లో కానీ ఫస్ట్, సెకండ్ ర్యాంకులను డిజర్వ్ చేయడం జరిగింది.